రాష్ట్రమంతటా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. చదువు, ఉద్యోగం కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన వారంతా తిరిగి సొంతూళ్లకు చేరుకుని ముందస్తు వేడుకలు జరుపుకుంటున్నారు. దీంతో ఊరువాడ పండుగ సందడి నెలకొంది. పలు చోట్ల సంబరాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొని జనం సంతోషాన్ని రెట్టింపు చేస్తున్నారు. తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి సందడి మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు వేడుకలు కోలాహలంగా సాగుతున్నాయి. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు నిర్వహిస్తున్న సంక్రాంతి వేడుకల్లో కేంద్ర మంత్రి సురేష్ గోపి పాల్గొన్నారు. సంక్రాంతి విశిష్టత గురించి అడిగి తెలుసుకున్నారు. వేడుకలు తిలకించి సంతోషం వ్యక్తం చేశారు. Spirituality is only one. It is your connect with a supreme force which controls you and every other material in this universe. Every religion has to be respected, and those religions and the believers of those religions also have to respect, including us, all the other religions. We call them brother religions. ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా లేగదూడల అందాల పోటీలు నిర్వహించారు. వేడుకలకు హాజరైన మంత్రి పార్థసారథి, ఎంపీ మహేష్ ఆవు దూడలను ఎత్తుకుని మురిసిపోయారు. సంక్రాంతి అంటేనే రైతుల పండగ అని, పశువులకు సంబంధించిన పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని బాలుర ఉన్నత పాఠశాలలో సంక్రాంతి వేడుకల్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. జనంతో కలిసి భోగిమంటలు వేశారు. ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. నెల్లూరులో నిర్వహించిన సంబరాల్లో మంత్రి నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు. మహిళలతో కలిసి భోగి మంటలు వేసి సందడి చేశారు. ఇంటి నిండా ధాన్యం, ఇంటి నిండా బంధువులు, పిల్లలు, చాలా కోలాహలంగా ఉండే కుటుంబ సంస్కృతి ఈ సంక్రాంతి పండుగకి ఉట్టిపడుతుందని చెప్పేసి మనం చేస్తామండి. ఒకప్పుడు తమ కుటుంబ అవసరాల కోసం పాలు కానివ్వండి, వ్యవసాయ అవసరాల కోసం ఎరువు కానివ్వండి, ఈ పశు పోషణ మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉండేవాళ్ళు. కాలరీత్యా వచ్చిన అనేక మార్పుల మూలంగా కానివ్వండి, లేదు అనేక ఇబ్బందుల మూలంగా కానివ్వండి, ఈ పశు సంపద తగ్గిపోతూ వస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ పశు పోషణని పెంచాల్సిన అవసరం ఉంది. గుంటూరు సమీపంలోని పొత్తూరు ఏసీఎంఈ స్కూల్ ఆవరణలో ఈనాడు 91.9 FM రేడియో, వికాస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వేడుకలు కోలాహలంగా సాగాయి. చిన్నారులు ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేశారు. సాంస్కృతిక నృత్యాలతో పాటు సినిమా పాటలకు స్టెప్పులేస్తూ సంబరాలు చేసుకున్నారు. విశాఖ జిల్లా తగరపు వలసలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు కోలాహలంగా సాగాయి. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో వచ్చి భోగి మంటలు వేశారు. పూరిళ్ల సెట్టింగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు కోలాటం, నృత్యాలతో అదరగొట్టారు. అనంతపురం జిల్లా కూడేరు శ్రీ సంగమేశ్వర స్కూల్లో పండుగ శోభ సంతరించుకుంది. సంప్రదాయ దుస్తులతో పాఠశాలకు వచ్చిన చిన్నారులు వివిధ ఆకృతుల్లో ముగ్గులు వేశారు. భోగి మంటలు వేసి హరిదాసుకు ధాన్యం పోసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. పండుగ కోసం సొంతూళ్లకు వచ్చేవారితో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు రద్దీగా మారాయి. దీంతో వాల్తేరు డివిజన్లోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో అధికారులు అదనపు టికెట్ కౌంటర్లు, ఆటోమేటిక్ వెండింగ్ మిషన్లు, అదనపు విచారణ కౌంటర్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రత్యేక రైళ్లు, ఇతర సదుపాయాలను డీఆర్ఎం తనిఖీ చేశారు. ప్రయాణికులు ఫుట్బోర్డు ప్రయాణాన్ని నివారించాలని సూచించారు. మరోవైపు పల్లెలకు వెళ్లే జనంతో ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిస్తున్నాయి. జాతీయ రహదారులపై రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో టోల్గేట్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. ఎన్హెచ్ రీజనల్ అధికారి ఆర్కే సింగ్తో మాట్లాడిన మంత్రి ప్రయాణికులు ఎక్కువసేపు టోల్గేట్ల వద్ద నిరీక్షించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని తెలిపారు.